బాస్ సీజన్ 8 లో ఈ రోజు జరుగుతున్న లైవ్ లో కొన్ని ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ముందుగా వారికి ఇచ్చిన ప్రీ రేషన్ మొత్తం కూడా తిరిగి స్టోర్ రూమ్ లో పెట్టేయాలంటూ బిగ్ బాస్ చెప్పడంతో వారి దగ్గర ఉన్న రేషన్ మొత్తాన్ని తీసుకువెళ్లి రేషన్ స్టోర్ రూమ్ లో పెడతారు. ఇక ఆ తర్వాత వారికి తినడానికి ఏమీ లేక, వండుకోవటానికి ఏమీ లేక, చేయటానికి టాస్కులు కూడా లేక వారందరినీ ఒక సోఫాలో కూర్చోపెట్టి ఒక చిన్న రూమ్ లో కూర్చోపెడతాడు. ఇక ఇక్కడి నుంచి నేను చెప్పే వరకు మీరు బయటికి రాకూడదు అంటూ ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టడంతో ఎవరు బయటకు వచ్చే సాహసం చేయట్లేదు. ఇక అసలు విషయం ఏంటంటే ఆ రూమ్ లోనే ఖాళీగా కూర్చున్న వారికి ఒక థాట్ రావటం, హౌస్ మేట్స్ అందరూ కూడా మిగిలిన హౌస్ మేట్స్ పై ఉన్న అభిప్రాయాన్ని చెప్పాలి అంటూ ఒక చిన్న గేమ్ ఆడుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా వేరే వేరే హౌస్ మేట్స్ పై వారికి ఉన్న అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఈ సందర్భంలో సోనియా వంతు వచ్చేసింది. అసలు ప్రధానంగా ఇలాంటి అంశాన్ని మొదలు పెట్టిందే సోనియాతో హౌస్ మేట్స్ అందరూ కూడా. అందులో భాగంగానే అందరి గురించి చెబుతున్న తరుణంలో అందరూ ఆతృతగా నిఖిల్ గురించి ఏం చెప్తుందా అని ఎదురు చూస్తుంటే, నిఖిల్ ని చూస్తుంటే నాకు పెద్దన్న ఎలా కనిపిస్తున్నాడో, మా ఇంట్లో నాకు ఒక అన్న ఒక తమ్ముడు ఉంటే వారిద్దరిని ఒకరిలో పెద్దవాడా రెండో వాడిని చిన్నవాడా అని పిలవటం మాకు బాగా అలవాటు. సో ఇక్కడ నాకు అలాంటి వారు ఇద్దరు దొరికారు. నాకు పెద్దోడు నిఖిల్ అయితే రెండో వాడు అదే చిన్నోడు పృథ్వీ అంటూ మాట్లాడటంతో మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు. వీరిద్దరి మధ్య ఏదో ట్రాక్ నడుస్తుందని అనుకుంటున్న సందర్భంలో నిన్న నిఖిల్ నువ్వు నాకు అమ్మతో సమానం, నన్ను నువ్వు బిడ్డలా చూసుకోవాలంటూ నిఖిల్ అనటం, ఈరోజు నిఖిల్ ని సోనియా నువ్వు నా పెద్దోడివి అంటే నా పెద్ద అన్నవి అంటూ మాట్లాడటం మిగిలిన హౌస్ మేట్స్ తో పాటు మిగిలిన బిగ్ బాస్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.